నేను చూడలే. ఏందమ్మా శ్రీ వల్ల నోట్లో ఉన్న గుట్కా ఊసేసి మాట్లాడరాదు. నచ్చినానా నీ మూతి నచ్చినావు. ఒక స్క్వాడ్ వస్తుంది పైన. మెయిన్ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోదామా? 3 बोलते कंपनी कमाएंगे बहुत मने. చెప్తాను. ఓడి అమ్మ చాలా మంది ఉన్నారు. ఓడి అమ్మ కొండ మీద అరే నాకేం చేయాలో తెలియట్లేదు భయ్యా. నా తల మీదే ఉన్నారు వీళ్ళు. అనవసరంగా లోపల పరిగెట్టుకుని వచ్చాను రా. నీకేం చెప్పాను అసలు? నాకు నేనే యాదవ మాదిరి అనిపిస్తాడా? ఇది కష్టం కదా. పుష్పగా ఎట్ట బతకలేడు. ట్రై చేశాడు కానీ నేను దెబ్బ వేసేసాడు. పైన ఉన్నాడు ఒకడు. జాగ్రత్త. వచ్చాంటారు లోపలికి. గెంతాడు. అది నైస్. వాడు ఒకడే. ఇంకోడు రైట్ సైడ్ ఉన్నాడు. ఓపెన్ చేసావా? నువ్వు వాడికి స్కోప్, నేను స్కోప్ పెడతాను. నువ్వు వేసే ఓపెన్ చేయి. దొరికింది లంజ కొడుకు. అడైపోయాడు. దూకాడు బ్రోడు. నిన్నెవడు కొట్టాడు? వాడే పైన దూకేటోడు కొట్టాడు. ఓడి అమ్మ 2 వైపుల నుంచి వస్తున్నారు రా. స్ప్రైట్ దెబ్బ అయిపోయింది రా. లేదు రావట్లేదు. బయట ఉన్నాడు వాడు. రివైవ్ చేస్తున్నాడు పైన. రివైవ్ కాదు, వాడు కింద పడ్డాడు. దొరికింది లంజ కొడుకు. కాసేపు హోల్డ్ చేయండి రా, వచ్చేస్తున్నాం. 500 మీటర్స్ పొజిషన్ లో నేను వచ్చేస్తున్నా. నాది ఫ్లైట్ పాత ఫ్లైట్ వస్తుంది. నేను ఫస్ట్ చెప్పుకుంటే 10 కాదు 2 అని చెప్పు. ఎక్కడే ఉన్నాడు? ఇంకోడు ముందు ఓవర్ స్ప్రైట్. ఏ పైకి ఎక్కాడు? మార్క్ పెట్టు. ఎక్కడే ఉన్నాడు రావడం. అయిపోయావు స్ప్రైట్. అయిపోయావు స్ప్రైట్. అయిపోయావు. ఇటే ఉన్నాడు. కింద నైస్. ఇంకోడు ఉన్నాడు. ఇంకోటి ఎక్కడ? టవర్ మీద అయిపోయాడు రాడు కూడా. అయిపోయాడు రా. ఏమన్నా కొట్టాడు. నేను ఓడి అమ్మ బాట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందా ఫైరింగ్ వస్తే? ఓ వస్తుంది వెహికల్. లెఫ్ట్ కొట్టు. తిప్పరా వెళ్ళిపోతుంది. బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతుంది. నీ కింద ఇంకా ఉన్నాడు అనుకుంటా బ్రో. ఉన్నాడు. వీడియో అయిందా? కేక్ అనేటు చూసినాడు. మార్క్ పెట్టట్లేదురా. ఇప్పుడు పడింది మార్క్. పదరా. పడుకున్నాడు. అక్కడే పడుకున్నాడు. ఇక్కడే
ఊరా కుళ్ళు ఐ థింక్ కౌంటర్ నాక్ అయ్యాడు. ఎంత లేట్ ఉన్నారా మరి? ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? నేను చైన్ సీట్ కొట్టేంత టైం అవ్వకూడదు. మొత్తం పైన ఉన్నాడు ఫీల్ పైన ఉన్నాడు ఉన్నాడు ఎవరైనా తిప్పరా, లెఫ్ట్ రైట్ తిప్పరా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నేను అదే చెప్తున్నా, ఫీల్ పైన ఉన్నాడు పైన లెఫ్ట్ రైట్ తిప్పుకొని తిన్నా వెళ్ళిపోతున్నాడు. రైట్ చేస్తా, ముగ్గురు తినేసారు గట్టిగా. ఒరే ఎవడో టవర్ మీద. ఏంటి లాబీ ఎలాగుంది? ఎవరు స్టార్ట్ చేస్తారు? వెహికల్ వచ్చింది ముందు, నా ముందు బ్రిడ్జ్ మీద చూడు కాస్త. ఒక నాక్ చేసా. ఓడి అమ్మ, ఈ 3 స్టోరీలోనే ఉన్నాడు రా. ఇటుపక్క ఒకడు వచ్చాడు ఎగురుకుంటా. డిప్రెషన్. ఓడి అమ్మ నేడు వచ్చాడు కవరవా? మీదకి వచ్చాడు, స్టెప్స్ మీదకి వచ్చాడు. నా దాంట్లో ఒకడు ఉన్నాడు. కొట్టాడయ్యా. నా దాంట్లో ఇద్దరు ఉన్నట్టున్నారు. ఒకడు కాదు. మాలేసి పైన అయిపోయాడు, అయిపోయాడు. ఎవరు ఎక్కడే ఉన్నాడు రా? P90 వాడు. ఎవరు P90 వాడు? రైట్ P90 రా. ఇద్దరు ఉన్నారా? చెప్పాను కదా స్ప్రైట్. అసలు కొడుతున్నాను ఇద్దరిని. ఎవరు కొట్టేస్తున్నా? లిట్ బాగానే కొట్టింది నీ అబ్బా. డ్యామేజ్ అని అవుతారు మన కూడా. లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? లిట్రా ఎప్పటికీ వేస్ట్ అవ్వదు కొట్టడం. ఆడు లిట్ లోపల. వన్ హెచ్పి ఈజీ. ఏం చేస్తున్నాడు? ఇప్పటికైనా చెప్పు. చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. మళ్ళీ రైట్ సైడ్ నుంచి వెళ్తే అయిపోతాం. అది ఫ్లాష్ మ్యాన్ అంటాయో. అది అటువైపు పడ్డది. అది ఎక్కడ కొట్టా? చూడలేదు అది. వచ్చాడు, ఇంకోటి వచ్చాడు. రూఫ్ టాప్ పైన రిడ్జ్ లో ఉన్నాడు. అటు రిడ్జ్ లో ఇంకోటి ఉన్నాడు, జాగ్రత్త. అరే అమ్మాయి నా ఎప్పుడు అడే అమ్మా కిరణ్ Match 17 kills, shit. 20 kills దాటాల్సింది. నా అజంప్షన్స్ కరెక్ట్ అయితే ఇదంతా విక్రమ్ ప్లాన్. ఎందుకు ఈ నాటకం అవసరమే ఉంది?